కన్నడ నటి పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్లు పంపినందుకు ఒక యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు కన్నడ నాట సంచలనం సృష్టిస్తోంది. దీనిపై ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ స్పందించారు. మీడియా ఏం చూపిస్తుందో అదే మాకు తెలుసు. ఎందుకంటే మేం పోలీస్ స్టేషన్కు వెళ్ళి సమాచారం తెలుసుకోవడం లేదు. నిజాలను వెలికి తీసేందుకు మీడియా, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం దక్కాలి. మృతుడి భార్య, ఇంకా భూమి మీదకి రాని ఆ బిడ్డకు న్యాయం జరగాలి. న్యాయం గెలవాలి అని అన్నారు సుదీప్. ఈ కేసు కన్నడ సినీ పరిశ్రమను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టిందనే అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు. ఇది త్వరగా ఓ కొలిక్కి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఇండస్ట్రీ ఒకరిద్దరికి చెందినది కాదని, ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న నిందల నుంచి క్లీన్ చిట్ లభించాలన్నారు. పవిత్ర గౌడ్, దర్శన్ 10 ఏళ్లుగా సహజీవనంలో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దర్శన్కు ఇదివరకే విజయలక్ష్మితో పెళ్లి కావడంతో ఆ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో వ్యక్తిగత జీవితంలో పవిత్ర చిచ్చు పెట్టారని దర్శన్ అభిమాని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి ఆగ్రహంతో ఉండేవాడు. అందులో భాగంగానే పవిత్ర ఇన్స్టాగ్రామ్ ఖాతాకు అశ్లీల సందేశాలు పంపుతూ, దూషిస్తూ కామెంట్స్ చేసేవాడు. ఈ క్రమంలోనే అతని హత్య జరిగింది.